అప్పుడు పరిచిన్ మహారాజు ప్రాణభీతితో పారిపోయి జలమధ్యంబున ఒంటి స్తంభపు మేడపై దాగుకొనినాడు. దాగుకొనినాడు బాబు. ఒరే పంతులు, అయ్యా, ఇప్పుడు అదెందుకు చదువుతున్నావు? పురాణ పఠనం చేసి తమ మనస్సుకొకింత ఆనందం కలిగించి ప్రాణభీతిని పోగొడదామని. నేనిప్పుడు ప్రాణభీతితో ఉన్నానని నీకెవరు చెప్పారు పంతులు? నేనే ఊహించి. అవును. ఒరే పంతులు, పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని చంపుతానని శపథం చేసిన వాళ్ళు, శపథానికి బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సైంధవుణ్ణి రవి అస్తమించే లోపల చంపుతానని విజయుడు ప్రతిజ్ఞ చేశాడు. ఓహో, సైంధవుడు బ్రతికాడా? లేదు, పోయాడు. ఒరే సహస్రనామం, పోయిన వాళ్ళ హిస్టరీలు చెప్పి నాకు హిస్టీరియా తెప్పిద్దాం అనుకుంటున్నావా? అబ్బే లేదు. బ్రహ్మహత్య మహాపాతకమని నిన్ను వదిలేస్తున్నాను గాని, లేకపోతే అప్పడం నవలేసేవాడిని. ఇదిగో, ఇవి పురాణ కథలు, పురాతనమైనవి. నీకు నవీన కథ చెబుతాను, విను. కనిపించాడా విజయగాడు? లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకేమని చెప్పి పర్మిషన్ తీసుకెళ్ళావు? అక్కడ జరిగిందేమిటి? సారీ సార్. స్టాప్ ఇట్. నేను ఇప్పుడు ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలి? జైలర్ బంధు ప్రీతితో వ్యవహరించిందని చెప్పమంటావా? తన భర్తను చంపిన మనిషిని చంపించడానికి మరితో కలిసి కుట్ర పడిందని చెప్పమంటావా? అతను నన్ను కూడా మోసం చేశాడు సార్. నో, ఈ సంజాయిషి నేనే కాదు, ఎవరు నమ్మరు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నౌ లిసన్. 24 గంటల్లోగా ఆ ఖైదీ మళ్ళీ జైల్లో ఉండకపోతే నేను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. సార్, జైలు బయట ఉన్న నేరస్తుని పట్టుకునే డ్యూటీ మంది కాకపోయినా అతను పట్టించే నైతిక బాధ్యత నేనే వహించి 24 గంటల్లోగా అతను పట్టిస్తాను. లేకపోతే నేనే రాజీనామా చేస్తాను సార్. ఆల్ రైట్, డిస్పర్స్. సేట్ చమన్లాల్ వద్ద అబ్బారేకుల సుబ్బారాయుడు 90,000 రూపాయలు అప్పు చేసి రుణం తీర్చనందున సదరు సుబ్బారాయుడు గారి షెడ్డును వేలం వేయమని కోర్టు వారు ఆర్డర్. నేనే కాదు, చక్కరా కూడా అప్పు చేశాడు, వాడి షెడ్డు కూడా వేలం వేయింది. సైలెన్స్. సుబ్బారాయుడు గారి షెడ్డు, 2 పాత కార్లు, 22 రెంచీలు, పింజన్లు. నా ఉప్పు తిని నాకంటే ఉన్న కారం కొడతారా తొగలారా? కొత్త వనరులు మచ్చిక చేసుకోవడానికి ఇదే టైము. నువ్వు నోర్మి. సర్కారు వారి పాట 90,000. 92,000. ₹1,00,000. కుమారి బంతిపూ పాట ₹1,00,000. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. తప్పగంతుల చొక్కారావు సేట్ చమన్లాల్కి బాకీ పడ్డ 85,000 రూపాయలు తీర్చినందున కోర్టు వారి ఆర్డర్ ప్రకారం వేలం వేస్తున్నాం. సర్కారు వారి పాట 85,000. 99,000. ఇన్నాళ్ళకి నా పూజ ఫలించింది, నీ షెడ్ కూడా వేలం అయిపోయింది. నాటికి నా పూజ ఫలించి నాకంటే ముందు నీ షెడ్డే వేలం వేశారు. అయితేనే నీ షెడ్ కంటే నా షెడ్డుకి 1,000 రూపాయలు ఎక్కువ వచ్చింది. చాలే, నా షెడ్ కొన్న వాళ్ళకి 1,000 రూపాయల లాభం వచ్చింది. ఇదిగో మన తూలు కట్టిపెట్టు, అది మనం చూస్తుంది. ఏడవే, బాగా ఏడు. 10 మందిలో పరువు పోయినందుకు నేను ఏడుస్తున్నాను. ప్రేమించిన వాడు పీటల మీద మోసం చేసి పోయినందుకు నువ్వు ఏడు. అది కాదండి. నువ్వు నోర్మి. అసిస్టెంట్ జైలర్ ఫోన్ చేసిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు కూతురుతో కలిసి నాటకం ఆడుతున్నావు అన్నమాట. కోట్లు సంపాదించడానికి నాకు 30 సంవత్సరాలు పట్టిందే, కానీ చెడ్డ పేరు సంపాదించడానికి మీకు 2 నిమిషాలు సరిపోయింది. చిచి. అమ్మా, మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు? నీకు చేతనైతే నా కూతురింత విషం మింగకుండా కాపాడు. లత, అక్క, విజయ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నేను అనుకోలేదమ్మా. నువ్వు లోకం ముందు తల వంచవలసి వచ్చింది, నేను ఐజీ గారి ముందు తల వంచవలసి వచ్చింది. అతను పారిపోయినందుకు నేను బాధపడలేదు, కానీ పశుపతిని హత్య చేసి తను ఊరికంబ వెక్కితే నేను భరించలేను. అందుకే నీ సహాయం కోసం వచ్చానమ్మా. విజయ్ని దారి మళ్లించాలి. 3 నెలల శిక్షాకాలం పూర్తయ్యే వరకు అతను ఏ తప్పు చేయకుండా కాపాడుకోవాలి. ముందు విజయ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మీ కుటుంబంలో అందరికీ తన కాలేజీలో చదువుతున్నట్టు అబద్ధం చెప్పి వాళ్ళ నాన్నగారికి మాత్రం విజయ్ నిజం చెప్పాడు. ఆయన అడిగితే మా మామగారికి నిజం తెలుసని నాకు అనుమానంగానే ఉంది. కానీ ఆయన చేత ఎలా చెప్పించడం? ఆయన చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నేను చెప్పిస్తానక్క. నాటు దాగే వాటికి సీమ సరుకు పోస్తున్నావు. తాగిన వాళ్ళని తిట్టేవాళ్లే గాని దగ్గరుండి తాగబోయించే వాళ్ళు కరువైపోయిన ఈ రోజుల్లో పుట్టావు. నువ్వు అవతార స్త్రీ. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి కోళ్ళ. ఏం కోడలే మావయ్య గారు,
పేటల మీద నుంచి పారిపోయిన మీ అబ్బాయిని పోలీసులు ఎక్కడ కాల్చి చంపేస్తారోనని భయంగా ఉంది. నువ్వు ఆ భయాలేం పెట్టుకోమాక. ఏగ ఎక్కడుందో ఈశ్వరుడికి తెలుసు, ఆడెక్కడున్నాడో నాకు ఒక్కడికి తెలుసు. నాకు చెప్పండి మావయ్య, విజయ్ ఎక్కడున్నాడు? తప్పమ్మా, పుత్రద్రోహం చేయకూడదు. చెప్పండి మావయ్య. ఏంది క్లాస్ బయటికి తీసావే? మీరు నిజాన్ని బయటకు తీయండి. నేను ఎట్టబడిపోతానో బాగా కనిపెట్టావు నువ్వు. ఎవరికి చెప్పమా, డేంజర్ అబ్బాయి. ఊరి బయట పెద్ద సిమెంట్ గొట్టాలలా అందుట్లో దాక్కున్నాడు. ఛ, మాటల్లో పడి మర్చిపోయా. అబ్బాయికి అన్నం తెస్తానని చెప్పా. అది క్షమించు విజయ్, నీకోసం నేనే పనిచేశాను. నన్ను ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నా మీద పగ తీర్చుకున్నావు అనమాట. అలా అనుకు విజయ్. తండ్రిని కాదని కళ్యాణ మండపాన్ని వదిలి నీకోసం గుడి దగ్గరకు వస్తే నువ్వు నన్ను మోసం చేసావని నిన్ను నిందించలేదు. నా విజయ్ హంతకుడు కాకూడదని, చట్టానికి లొంగిపోయి మనిషిగా బయటికి రావాలని నేను ఈ పని చేశాను. పద. విజయ్, ఆగండమ్మా, ఆగండి, ఆగండమ్మా, ఆగండి. లతమ్మా, పంప ముంచావు కదమ్మా. నా చేత తాగించి వాగించి నా కొడుక్కి సంఖ్యలు ఇస్తావా? బలదానివమ్మా. దత్త విజయ్ సంఖ్యలు వేయించింది ఉరి తప్పించడానికి కానీ ఉరి తీయించడానికి కాదు మావయ్య. లతే కానీ సహాయం చేస్తుండకపోతే విజయ్ మనకు దక్కేవాడు కాదు. నీకు అన్నం తెచ్చి పెడతానని ఇచ్చి తాగిన మత్తులో చేసిన తప్పురా ఇది. నన్ను మన్నించు. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా తాగటం తప్పు నాన్న అని చెప్పుంటే ఈ రోజు నువ్వు నాకు అన్నమే తెచ్చి ఉండేవాడివి, అరెస్ట్ చేయించేవాడివి కాదు. ఇన్నాళ్ళు తాకపోతే బాధపడేవాడిని, ఇవాళ తాగినందుకు ఏడుస్తున్నాను. నేల పాలైన అన్నం సాక్షిగా ప్రమాణకం చేస్తున్నా. దీన్ని ఇంకా ఈ జన్మలో ముట్టుకొని రా. పులిగోళ్ళు గారు, మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఆ విజయ్ని వాళ్ళ వదినే పట్టుకుని జైలుకి నేను తీసుకొచ్చి. నీకు అంతకంటే మంచి వారు చెప్తానయ్యా. ఏమిటది? ఆ విజయ్ గారు నా తమ్ముడిని చంపాయని వాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టబోతున్నాను. కనీసం 4 ఏళ్లు పడుతుంది శిక్ష. అప్పుడు గాని మీ తమ్ముడు ఖాయంగా చావడు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? 3 నెలలకే వాడి నుంచి ఎలా కాపాడాలా అని మేము భయపడి వస్తుంటే 3 ఏళ్లకు పైగా వాడిని జైల్లో ఉంచామంటే ఏదో ఒక రోజు తప్పకుండా చంపుతాం. మరి ఎలాగయ్యా మా వాడిని కాపాడుకోవటం? వాళ్ళ అన్నతో పాటు వాడిని కూడా పైకి పంపడమే. ఇదిగో, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే అమ్మవయ్యా, 10 లక్షలు ఇస్తాను నీకు. ఉంది. మీ వాడిని వెంటనే పెరోల్ క్యాన్సిల్ చేసుకుని జైలుకి వెళ్ళమనండి. నీ అమ్మ కడుపు మారా, నిన్ను నెక్సలైట్లు దారుణంగా కాల్చి చంప పుట్టలో పావుందని తెలిసి దాంట్లో వేలు పెట్టమంటావేటి? వేలేగా పెట్టమంది, కాలు పెట్టమనలేదుగా. మీ వాడిని ఒంటరిగా జైలుకి వెళ్ళమనొద్దు. వాడితో పాటు కొంతమంది రౌడీలను కూడా పంపండి. మా వాడితో పాటు రౌడీలను కూడా పంపాలా? అది జైలా, అసెంబ్లీ హాలా? అబ్బా, చెప్పేది వినండి. మన రౌడీలతో చిన్న చిన్న నేరాలు చేయించి లోపలికి పంపండి. వాళ్ళంతా కలిసి ఒంటరిగా ఉన్న విజయ్ని ఖైమా చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఇది 10 లక్షల ఐడియా. ఒప్పుకుంటున్నానయ్యా. చెక్కు రాసిస్తా పట్టుకే. అమ్మో, చెక్కొద్దు, క్యాష్ కావాలి. అలాగే క్యాచ్ ఇస్తాను. పెరోల్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావన్నమాట. తప్పే ఉంది మేడం. మొగుడు పోయిన 3వ రోజునే డ్యూటీలో చేరిన మీరు శబాష్ జైలర్ అనిపించుకున్నట్లుగా ఖైదీగా ఉండవలసిన నేను ఖరీదైన జీవితాన్ని బయట గడపడం ఇష్టం లేక శబాష్ ఖైదీ అనే బిరుదు పొందాలని లోపలికి వచ్చేసాను. సైదులు, అమ్మగారు, సైదులు, మీ అమ్మగారు నాకు 420 ఇచ్చారు. ఆ బట్టలు నా మొహాన్ పడి. సారీ అండి, మీకంటే ఎదవా ఇంకోటి వచ్చాడు, వాడికి ఇచ్చాం ఆ నంబర్. పోనీ 007 ఉందా? షట్ అప్. నీ ఇష్టం వచ్చిన నంబర్ ఇక్కడ ఇవ్వరు. సైదులు, ఇతను తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. అప్పుడే రిజిస్టర్ క్లోజ్ చేయకండి. ఈ రోజు కోర్టు కొంతమంది నేరస్తులను మన జైలుకు పంపింది. ఏయ్ రండ్రా.
నమస్కారం పశుపతి గారు. నమస్తే అన్న. అరే అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. మేము వచ్చేసాం గురు, నీకేం భయం లేదు. ఓకే ఓకే, అంతా బట్టలు వేసుకురండి. జైల్లో కూర్చుని ఖైదీలుగా మాట్లాడుకుందాం. వస్తాను జైలరమ్మా. నువ్వు చేసిన నేరం ఏమిటి? నేను కొత్తపేట రౌడీని. ఒకటి ఎడం చేయి విరగొట్టబోయి కుడి చేయి నరికేశా. నేను దిల్సుఖ్ నగర్ దాదాని. మందు కొడితే డబ్బు అడిగాడని మంది ముందు ఓనర్నే కొట్టాను. నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ చెల్లెలు మీట్ చేశాను. నేను బ్రోకర్ కంపెనీ నడుపుతాను. వీడి మట్కా నడుపుతాడు, వాడు జేబులు కత్తిరిస్తాడు. అవుట్. వీళ్ళని కూడా సాలిటరీ సెల్లో పడేయండి.